నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. స్వర్ణరథంపై కొలువుతీరి భక్తులను కటాక్షించిన శ్రీనివాసుడు. శ్రీవారి చాలకట్ల బ్రహ్మోత్సవాల్లో పలు వాహన సేవల్లో భక్తులను అనుగ్రహిస్తున్న కోనేటి రాయుడు. శ్రీవారి ఖ్యాతిని అపవిత్రం చేస్తే ఫలితం స్వామివారే నిర్ణయిస్తారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన వ్యాఖ్యలు. శ్రీకాళహస్తిలో అంగరంగ వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. వివిధ అలంకారాల్లో కొలువుదీరి భక్తులను కటాక్షిస్తున్న అమ్మవారు, కిటకిటలాడుతున్న ఆలయాలు. చిత్తూరును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఒక లక్ష్యంతో పనిచేస్తా నూతన డిఎఫ్ఓగా బాధ్యతలు చేపట్టిన ఎస్ భరణి. ఇక వార్తల్లోని వివరాలు. శ్రీనివాసుని బ్రహ్మోత్సవాల్లో 6వ రోజు సాయంత్రమైన నేడు బుధవారం శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు స్వర్ణరథంపై భక్తులకు కనువిందు చేశారు. బంగారు ధగధగల మధ్య వివిధ రకాల పుష్పాలు, దివ్యాభరణాలు ధరించిన స్వామివారిని చూసిన వెంటనే సర్వం మరిచిపోయిన భక్తులు తమ 2 చేతులు పైకెత్తి ఒక్కసారిగా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని స్మరించారు. స్వామివారికి ఎన్ని రకాల వాహనాలున్నా స్వర్ణరథం ప్రత్యేకత దానిదే. నిలువెత్తు బంగారాన్ని రథంగా మార్చి అందులో స్వామి అమ్మవార్లను కొలువుదీర్చి 4 మాడ వీధుల్లో ఊరేగుతూ రావడాన్ని చూసిన భక్తులు పరవశించిపోయారు. సర్వసంపదలకు మూలాధారమైన శ్రీదేవిని తన పక్కనే కూర్చోబెట్టుకుని స్వర్ణరథంలో కదలి వచ్చే స్వామివారిని ఒక్కసారి దర్శిస్తే చాలు దారిద్ర్యం పటాపంచలై సిరి సంపదలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అయితే స్వర్ణరథంలో స్వామివారు ఊరేగడం వెనుక మరో అంతరార్థం కూడా ఉంది. భౌతికమైన సుఖాలకు అలవాటు పడ్డవారు, కోరికలతో తపించిపోయేవారు ఆ సమయంలో తన చుట్టూ ఉన్న స్వర్ణాన్ని చూడకుండా తనను ఆశ్రయించి తననే నమ్మి కొలిచిన వారికి, తనను తప్ప మరో ధ్యాస లేని వారికి సకల సంపదలు చేకూరుతాయని, తనను శరణాగతి పొందమని తెలపడమే స్వర్ణరథం అంతరార్థం పరమార్థమని తెలియజెబుతున్నారు. దీంతో స్వర్ణరథ వాహన సేవలను తిలకించేందుకు భారీగా భక్తజనులు తరలివచ్చి స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించి వాహన సేవను దర్శించుకున్నారు. భక్తుల గోవిందనామ స్మరణల మధ్య మహిళా భక్తులు ఎంతో ఉత్సాహంతో స్వర్ణరథాన్ని లాగారు. తిరుపతి పద్మావతిపురంలోని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు హిందువుల దృష్టిలో ఓ నేరస్తుడుగా ముద్ర వేసుకున్నాడని, 2 పార్టీల మధ్య జరిగే మాటలను ఉద్దేశపూర్వకంగా కక్షతో తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని రాజకీయం చేయడం బాధాకరమని, రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనలేక లడ్డూ వివాదాన్ని తెరపైకి తీసుకువచ్చిన గొప్ప ఘనుడు చంద్రబాబు నాయుడిని చెప్పుకొచ్చారు. ఈ ప్రపంచంలో స్వామివారికి అత్యంత భక్తుడు తానే అని చెప్పుకునే చంద్రబాబు శ్రీవారి భక్తుల మనోభావాలతో ఆటలాడుతూ స్వామివారి ఖ్యాతిని ఉద్దేశపూర్వకంగా అపవిత్రం చేస్తున్నారని పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంకటేశ్వర స్వామివారి లడ్డూను దేశ ప్రధాని నరేంద్ర మోదీకి అందజేస్తూ నాణ్యమైన లడ్డూను తీసుకువచ్చానని చెప్పడం బాధాకరమని, స్వామివారి లడ్డూతో ఎకనైనా రాజకీయాలు మానుకోకపోతే వెంకటేశ్వర స్వామివారి ఆగ్రహావేశాలకు ఎవరైనా శిరసావహించాల్సిందేనని తెలిపారు. పైశాచిక ఆనందాల కోసం స్వామివారి ఖ్యాతిని అపవిత్రం చేస్తే ఫలితం ఏ విధంగా ఉంటుందో ఆ స్వామివారే నిర్ణయిస్తానని చెప్పారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు చేసినటువంటి ప్రకటన తప్పు మొర్రో అని దేశమంతా మొత్తం 140 కోట్ల మంది హిందువులందరూ కూడా ధర్మఘోష చేస్తే చంద్రబాబు నాయుడు గారు చెలించకుండా మోడీ గారి ముందర ఈ పవిత్ర లడ్డూ ప్రసాదాన్ని అపహాస్యం చేస్తూ ఇది నాణ్యమైన నెయ్యితో తయారు చేసినటువంటి లడ్డు అని అంటే అర్థమేంది? రాజుగారి మొదటి భార్య పతివ్రత అన్నట్టుగా ఉంది తప్ప మరొక రకంగా ఉందా? ఇది అబద్ధాన్ని నిజం చేయటానికి అదే పనిగా చేస్తున్న ప్రయత్నం కాదా ఇది? తాను చెప్పినటువంటి ఏ అబద్ధమైతే ఉన్నదో ఆ లడ్డూలో కల్తీ జరిగింది, యానిమల్ ఫ్యాట్ను వాడారు అని ఆయన పదే పదే మాట్లాడుతున్నటువంటి దానిని మరింత సమర్థన కోసమని సాక్షాత్తు ఈ దేశ ప్రధానినే
ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేసినారు. ఇంతకంటే దారుణం మరొకటి ఉన్నదా? పోయిన వ్యక్తి గమ్మున ప్రసాదం ఇచ్చి రాకుండా ప్రధానమంత్రితో కూడా ఈ రకమైనటువంటి సంభాషణ చేసి రాజకీయాల కోసమని దేవుడి మీదనే బురద తల్లి ఆ బురదలో తాను ఇరుక్కొని తప్పించుకోవటానికి ఇబ్బడిముబ్బడిగా చేస్తున్నటువంటి తమాషా తప్ప మరొకటి కాదా ఇది? ఇంతకంటే దారుణం, దుర్మార్గం మరొకటి ఉన్నదా? అంటే ప్రధాని గారు మనం లడ్డూకు సంబంధించిన విచారణలో మనం ఇవ్వాల్సినటువంటి తీర్పు ఇది, సిబిఐని మీరు నియమించాల్సినటువంటి, సిబిఐ నుంచి నియమించాల్సినటువంటి మీ అధీనంలో ఉన్నటువంటి సంస్థ ద్వారా నేను చేసినటువంటి తప్పుడు ఆరోపణలకు సంఘీభావంగా మద్దతుగా మీరు నిలిచి అది తిరుమలలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము పాలక మండలి చైర్మన్గా ఉన్నప్పుడు నేను సుబ్బారెడ్డి గారు కల్తీ జరిగింది అని చెప్పటానికి, దాన్ని నిజం చేయటానికి ఆ అబద్ధాన్ని ప్రధానమంత్రిని కూడా, చివరకు ప్రధానమంత్రిని కూడా వాడేసినారు చంద్రబాబు నాయుడు గారు. తిరుపతిలో ఎస్వీఎస్ ట్రస్ట్ చైర్మన్ ఎల్ఆర్ నాయుడు జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదాన మోటివేటర్ శివాజీ యూత్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ భాస్కర్ నాయుడు రక్తదాన శిబిర ఏర్పాట్లు నిర్వహించగా, తిరుపతిలోని ఎస్వీఎస్ సిటీ బ్లడ్ సెంటర్లో R2R ఈవెంట్స్ అధినేత గౌతమ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పెద్ద సంఖ్యలో యువకులు రక్తదానం చేశారు. స్టెప్అప్ ఈవెంట్స్ అధినేత నేలకుర్తి రమణకుమార్ పిలుపు మేరకు ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించినట్లు శివాజీ యూత్ ఫౌండేషన్ చైర్మన్ మోపూరు భాస్కర్ నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హరికుమార్ రెడ్డి, భరత్, వాసు, రఘు తదితరులు పాల్గొన్నారు. రక్తదానం చేసిన యువకులను రక్తదాన మోటివేటర్ డాక్టర్ భాస్కర్ నాయుడు అభినందించారు. ఈరోజు మన ఎస్వీసిటీ బ్లడ్ సెంటర్లో R2R ఈవెంట్స్ అధినేత గౌతమ్ ఆధ్వర్యంలో, అలాగే భరత్తో గౌతమ్ కలిసి ఈరోజు ఒక రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. నా సోదరుడు స్టెప్అప్ ఈవెంట్స్ రమణ సలహా మేరకు ఈ క్యాంపుని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము. రమణ్ కుమారు స్టెప్అప్ ఈవెంట్స్తో కలిసి గత కరోనా టైంలో మనం వందలాది సేవా కార్యక్రమాలు నిర్వహించాము. అతను నెల్లూరు జిల్లానే కాకుండా ఈరోజు రాష్ట్రంలోనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి తలపెట్టాడు. అందులో భాగంగా గతంలో కూడా మనం నెల్లూరులో, ఇటు తిరుపతిలో కూడా లాస్ట్ టైం R2R ఈవెంట్స్ అధినేత గౌతమ్తో కలిసి గతంలో కూడా ఒక బ్లడ్ క్యాంప్ చేశాము. ఈరోజు ఎల్లానాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాము. శ్రమయే నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం ఎల్లానాయుడు గారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల దాకా నిరంతరాయంగా ఆయన నిర్విరామంగా ఎప్పుడు శ్రమిస్తూ మా అందరికీ ఎంతో ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని అందిస్తారు. ఆయన ఒక అద్భుతం, అంతే చెప్పలేము. ఆయన సేవ గురించి చెప్పలేము. అలాంటి మహోన్నతమైన తోటి రక్తదాన బర్త్డే సందర్భంగా ఈరోజు రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాము. అలాగే ఈ ఎస్వీసీ బ్లడ్ బ్యాంకులో ఎన్నో సంవత్సరాల నుంచి విశిష్ట సేవలు అందిస్తున్న మా డాక్టర్ హరికుమార్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రేపు మా చైర్మన్ ఎల్ఆర్ నాయుడు గారి జన్మదినము. ఆ జన్మదినం పురస్కరించుకొని భాస్కర్ నాయుడు గారు, వాళ్ళ స్నేహితుడు గౌతమ్ గారు, వాళ్ళ సంస్థ తరఫున మాకు బ్లడ్ డొనేషన్ క్యాంప్ అరేంజ్ చేశారు. ఆ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా బాగా దిగ్విజయంగా జరిగింది. కాబట్టి భాస్కర్ నాయుడు గారికి, ఆయన గౌతమ్ గారికి, వాళ్ళ స్నేహితులకి, రక్తదాతలకు అందరికీ మా చైర్మన్ తరఫున, మా బ్లడ్ బ్యాంక్ తరఫున, బ్లడ్ బ్యాంక్ సెక్రటరీ తరఫున అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా రక్తదాతలకు అందరికీ మా చైర్మన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, చిత్తూరును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఒక లక్ష్యంతో పనిచేస్తానని చిత్తూరు నూతన డిఎఫ్ఓ ఎస్ భరణి తెలిపారు. బదిలీల్లో భాగంగా కాకినాడ డిఎఫ్ఓగా పనిచేస్తూ బదిలీపై వచ్చిన ఎస్ భరణి ఇవాళ చిత్తూరు డిఎఫ్ఓగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అటవీ సంపదను రక్షించి అన్ని విధాలుగా అడవులను అభివృద్ధి చేయడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. చిత్తూరు జిల్లాలో ప్రధానంగా ఏనుగుల సమస్య ఉందని, బంగారుపాలెం, పలమనేరు, యాదమరి, కుప్పం అటవీ ప్రాంతాల్లో సంచరిస్తూ చాలామంది ప్రాణ నష్టం జరిగిందన్నారు. ఇకపై ఏనుగుల వల్ల నష్టం జరగనివ్వకుండా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదివరకే నిర్దేశించిన ప్రాంతాల్లో కందకాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కర్ణాటక నుంచి 4 కుంకి ఏనుగులు తెప్పించడానికి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందని పేర్కొన్నారు. అలాగే చిత్తూరు నగరంలో జింకల పార్కును అభివృద్ధి చేయడానికి
త్వరలోనే పర్యాటక నగరపాలక అధికారులతో మాట్లాడి ఆహ్లాదకర వాతావరణానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. అటవీ ప్రాంతాల్లో ఉన్న వాటర్ ఫాల్స్ను కూడా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడానికి పోలీసు శాఖతో సమన్వయం చేసుకుని మరింతగా ముందుకు వెళతామని తెలిపారు. ఇప్పుడు ట్రాన్స్ఫర్స్లో డిఎఫ్ఓ చిత్తూరుగా ఈరోజు ఛార్జ్ తీసుకున్నాను. చిత్తూరులో ఫారెస్ట్ రిలేటెడ్ ప్రొటెక్షన్స్, వైల్డ్ లైఫ్ అండ్ హ్యూమన్ కాన్ఫ్లిక్ట్ అనేది కూడా ఉంది. అండ్ ఈకో టూరిజం కూడా చాలా చిత్తూరులో డెవలప్ చేయాలి అని మనం విషన్ పెట్టుకున్నాము. సో దీని రిలేటెడ్గా ఈరోజు రేంజ్ ఆఫీసర్స్ అందరితో డిస్కషన్స్ కూడా జరిగింది. అండ్ రైనీ సీజన్స్ వల్ల మనకు ఎలిఫెంట్ మైగ్రేషన్స్ కూడా ఇంకా ఎక్కువ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మేము ఏమేమి ప్రికాషనరీ మెషర్స్ తీసుకోవాలి, ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ఎలా ఫామ్ చేసి దీన్ని మనం ప్రివెన్షన్ ఆఫ్ ఎనీ హ్యూమన్ రిలేటెడ్ ఇంజురీ ఎలా చేయాలి అన్నది కూడా డిస్కషన్స్లో చేస్తున్నాము. విల్ పుట్ ఫార్వర్డ్ అవర్ ఎఫర్ట్స్ ఇన్ ప్రొటెక్టింగ్ ద పీపుల్ అండ్ ద వైల్డ్ లైఫ్. థ్యాంక్ యూ. డిఫరెంట్ స్టేట్స్ ఇక్కడ మనకు రెడ్ శాండర్స్ కూడా ఎండమిక్ స్పీషీస్ ఈ 5 డిస్ట్రిక్ట్స్లో. చిత్తూరులో కూడా మనకి రెడ్ శాండర్స్ అనేది ఎక్కువ ఉంది. మన ఫారెస్ట్ లోపల, అడవి లోపల కూడా చాలా రెడ్ శాండర్స్ ప్లాంటేషన్ ఉన్నాయి. కాబట్టి దానికి మనం స్పెషల్ ఇంపార్టెన్స్ ఇచ్చి దాని స్మగ్లింగ్ నుంచి కాపాడాలి అనేది ప్రయారిటీగా పెట్టుకున్నాం. దీనికి మన పోలీస్ డిపార్ట్మెంట్తో కూడా కంబైన్ చేసి మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం, ఎక్కడెక్కడ టీమ్స్ ఫామ్ చేసి నైట్ పెట్రోలింగ్లో ఎలా పెట్టవచ్చు అండ్ మోస్ట్ పాసిబుల్ రూట్స్ ఏమి, దీని అన్ని కూడా మ్యాప్ చేస్తున్నాము ఫర్ ఫర్దర్ ఇంప్రూవింగ్ ద ప్రొటెక్షన్. అండ్ హోప్ఫుల్లీ ఈ స్మగ్లింగ్ కూడా మనం చాలా రెడ్యూస్ చేయాలి అనేది మన టార్గెట్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో 5వ రోజైన మంగళవారం రాత్రి మలయప్ప స్వామి వారు తనకు ఎంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై లక్ష్మీ కాసల మాల ధరించి భక్తులకు అభయమిచ్చారు. సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు గరుడ సేవ ప్రారంభమైంది. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జియంగార్ల గోష్ఠితో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తుల అడుగడుగున కర్పూర హారతలు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడ వాహనం ద్వారా స్వామివారు దాసాను దాస ప్రపత్తికి తాను దాసుడునని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞాన వైరాగ్య ప్రాప్తి కోరే మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగవదధిష్ఠితుడైన గరుడిని దర్శిస్తే సర్వ పాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు. వాహన సేవలో తిరుమల పెద్ద జిఆర్ స్వామి, చిన్న జిఆర్ స్వామి, ఈఓ జె శ్యామలరావు, అదనపు ఈఓ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓలు గౌతమి, వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా 6వ రోజు బుధవారం ఉదయం 8 గంటలకు శేషాచలాధీశుడు శ్రీ కోదండరాముని అవతారంలో ధనస్సు బాణం ధరించి తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు భక్తజన బృందాల చెక్కబజరాలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తుల అడుగడుగున కర్పూర హారతలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. హనుమంతుడు భగవద్భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడిగా లంకా భేకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వెంకటాద్రి వాసుని మూపున వహించి దర్శనమిచ్చారు. గురు శిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్వ వివేచన గావించిన మహనీయులు కనుక వాహ్య వాహక రూపంలో ఈ ఇరువురిని చూసిన వారికి పుణ్యఫలం లభిస్తుంది. సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు స్వర్ణ రథంపై శ్రీ మలయప్ప స్వామివారు భక్తులను కటాక్షిస్తారు. రాత్రి 7 గంటలకు గజవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. వార్తల్లో చిన్న విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బుధవారం ఉదయం విఐపి విరామ సమయంలో హైకోర్టు న్యాయమూర్తి వి గోపాలకృష్ణారావు, తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఫిలిం ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, సిఎంపీఎస్ ఏవి రాజమౌళి, టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, తెలంగాణ ఎమ్మెల్సీ షాబీపూర్ రాజు, తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈరోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బ్రహ్మోత్సవం సందర్భంగా దర్శనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ దర్శనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సినిమా రంగం మీద ఈ రాజకీయవాదుల యొక్క ఈ పెత్తనం అయితే వీటన్నిటి మీద స్వామివారు అన్ని సమస్యలు తీర్చాలని కోరడం జరిగింది. అది రాజకీయంగా ఉన్న సమస్య లేకపోతే ఇతరత్ర ఏదైనా వివాదమా రెండు పక్కల ఉంది కాబట్టి దాని నుంచి బయట వేయమని జానీ మాస్టర్ వ్యవహారం అయితే ఇతరత్ర అన్నీ కూడా చలనచిత్ర పరిశ్రమ ఒక సంక్షోభ దిశగా నడుస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా పరిష్కారం చేయవలసిందిగా స్వామివారిని కోరడం జరిగింది. అట్ ది సేమ్ టైం సనాతన ధర్మం అనే దాని మీద ముఖ్యంగా ఏంటంటే మన అక్కడ తమిళనాడు ఉప ముఖ్యమంత్రి మాట్లాడాడు. అదేవిధంగా ఇక్కడ ఉప ముఖ్యమంత్రి సనాతన ధర్మం నేపథ్యంలో ఇక్కడికి వచ్చి తిరుమలకు వచ్చి పాదయాత్ర చేసి బహిరంగ సభ కూడా మాట్లాడడం జరిగింది. ఈ సనాతన ధర్మం అనేది కొన్ని సంవత్సరాలుగా ఉంది. హిందూ ధర్మం ఎప్పుడైతే దెబ్బతినిందో, ఎప్పుడంటే అశోకుడు తర్వాత అశోకుడు ఉన్నప్పుడు ఆయన హిందూ తత్వం క్షత్రియుడు కాబట్టి క్షత్రియులు అప్పుడంతా కూడా హిందూ ధర్మం అప్పుడు ఉండేది. ఆ తర్వాత రోజుల్లో ఏమైందంటే అశోకుడు బౌద్ధ మతం స్వీకరించిన తర్వాత హిందువులంతా కూడా సపరేట్ అయ్యారు. కానీ తమిళ వాదం ఏంటంటే తమిళనాడు వాళ్ళ వాదం ఏంటంటే సమానత్వం అని చెప్పి సనాతన ధర్మం అనేది లేదని చెప్పి అంటారు. హిందువులు మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయి కాబట్టి రేపు జరగబోయే ఎన్నికల్లో అక్కడ పవన్ కళ్యాణ్ని ఒక క్యాంపెయిన్ కింద వాడుకొని బీజేపీ చేస్తుందని కూడా ఒక వాదన అనేది ఉంది.
ఇవన్నీ కూడా ఏంటంటే సనాతన ధర్మం దృష్టిలో బీజేపీ అక్కడ రేపు ఏఐడిఎంకేతో కలిసి పోటీ చేస్తే అక్కడ నాయకర్ క్యాస్ట్ అని నాయుడు కమ్యూనిటీ ఎక్కువగా ఉంటారు కాబట్టి వారిని ఆ రకంగా కూడా వాడాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. తప్పకుండా ఆ దిశగానే ఉంటుందని చెప్పి అనుకోవచ్చు. కాబట్టి అన్నీ కూడా స్వామివారికి సనాతన ధర్మాన్ని కాపాడమని, హిందూ ధర్మాన్ని కాపాడమని చెప్పి కోరడం జరిగింది. దక్షిణ కైలాసం శ్రీకాళహస్తి క్షేత్రంలో శ్రీ జ్ఞానప్రసూనంబికాదేవి వ్యాఘ్రాసుర వధ అలంకారం రూపంలో భక్తులకు దివ్య దర్శన భాగ్యాన్ని అనుగ్రహించారు. మోక్షప్రదాయిని వ్యాఘ్రాసుర వధింపు అలంకారంలో తిలకించి భక్తులు ఆధ్యాత్మిక పరవశంతో తన్మయత్వం చెందుతూ మొక్కులు చెల్లించారు. అమ్మవారి ఆలయ ప్రాకారోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శుక్రవారం రాత్రి దేవేరి జ్ఞానప్రసూనాంబాదేవి అసురుల వధింపు రూపంలో ఉత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. ఆలయంలోని అలంకార మండపంలో అమ్మవారికి వ్యాఘ్రాసురుని వధించే అలంకారం చేశాడు. లోకకంటకుడిగా తయారైన వ్యాఘ్రాసురుని వధిస్తూ మోక్షప్రదాయని దివ్య దర్శనమిచ్చారు. ఉత్సవమూర్తిని మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. ఊరేగింపుగా తీసుకువచ్చి బాలజ్ఞానాంబిక సన్నిధిలో అమ్మవారిని కొలువుదీర్చి విశేష దీపారాధన జరిపారు. అనంతరం ఆలయం లోపలికి ఊరేగింపుగా తీసుకువెళ్లి అమ్మవారి ఆలయం ఎదుట కొలువుదీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి వేదమంత్ర పుష్పం సమర్పించి పూర్ణహారతులు సమర్పించారు. అమ్మవారి దివ్యమంగళకర రూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ విశేషోత్సవంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు. హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ విజయం హర్షిస్తూ శ్రీకాళహస్తి బీజేపీ కార్యాలయం వద్ద బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు ఘనంగా జరిపారు. బీజేపీ జెండాలను ప్రదర్శిస్తూ బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వ పటిష్టతకు ఎన్నికలు అద్దం పట్టాయని, ప్రజల పక్షాన ఉన్న బీజేపీని జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఆశీర్వదించడం హర్షణీయమని కోల ఆనంద్ అన్నారు. జమ్మూ కాశ్మీర్, హర్యానాలో బీజేపీ ప్రభంజనాన్ని హర్షిస్తూ శ్రీకాళహస్తిలో బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. శ్రీకాళహస్తి బీజేపీ పార్టీ కార్యాలయం వద్ద రాష్ట్ర బీజేపీ కార్యదర్శి కోల ఆనంద్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు సంబరాలు జరిపారు. బీజేపీ జెండాలను ప్రదర్శిస్తూ బాణాసంచా పేలుస్తూ ఆనందోత్సాహాలు జరుపుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం వర్ధిల్లాలి, బీజేపీ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ సంబరాలు జరుపుకుని పరస్పరం స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా కోల ఆనంద్ మాట్లాడుతూ 370 ఆర్టికల్ రద్దుతో బీజేపీ జమ్మూ కాశ్మీర్లో కాలు కూడా పెట్టలేదని విమర్శించారని, కానీ ప్రజలు బీజేపీని ఆదరించారన్నారు. అక్కడ బీజేపీకి అత్యధిక సీట్లు రావడం ఆ ప్రాంత ప్రజల ఆమోదాన్ని తెలిపిందన్నారు. హర్యానాలో హ్యాట్రిక్ విజయం సాధించడం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వ పటిష్టతకు, పరిపాలనా దక్షతకు అద్దం పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సుబ్రహ్మణ్యం రెడ్డి, గరికిపాటి రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. 370 ఆర్టికల్ రద్దయినాక 37A 35A ఆర్టికల్ రద్దయినాక భారతదేశంలో మరి పూర్తి హక్కులతో భారతదేశానికి సొంతమైనటువంటి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని ఈరోజు ఎన్నికలు జరిగితే గణనీయంగా బహుశా అధికారం లేకపోవచ్చు, కానీ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు 27 స్థానాలు భారతీయ జనతా పార్టీ కట్టబడ్డడం, అదే రకంగా గణనీయంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఓటు శాతం పెరగడం భారతీయ జనతా పార్టీని స్వాగతించింది జమ్మూ కాశ్మీర్. ఎందుకంటే ప్రపంచంలో కొన్ని దేశాలు ఉన్నాయి, మన దేశానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి దేశాలు. వారందరూ కూడా 370 ఆర్టికల్ రద్దు చేసినప్పుడు అయ్యో ఆ రాష్ట్ర ప్రజలకు ఇష్టమే లేదు, బలవంతంగా 370 రద్దు చేశారని కొన్ని కారు కూతులు కూర్చున్నటువంటి ఎదవలు కూడా ఈరోజు కళ్ళు తెరవండి. ఈ ఎన్నికలు కనువిప్పు కావాలా, వారందరూ కూడా చెంపపెట్టి కావాలా. ఎందుకంటే ఈరోజు చూసాం ఓట్లేశారు ప్రజలు. శ్రీకాళహస్తిలోని శక్తి ఆలయాల్లో శక్తి స్వరూపిణిలో ధనలక్ష్మీదేవిగా దర్శనమిచ్చారు. గ్రామదేవత ముత్యాలమ్మ గాజుల అలంకరణలో మహాచండీగా సుందర శోభితంగా దర్శనమిచ్చారు. కరెన్సీ నోట్ల అలంకారాల్లో అమ్మవార్ల దివ్య సుందర శోభిత అలంకారాలు భక్తులను ఆధ్యాత్మిక తన్మయం చెందేలా చేస్తున్నాయి. శ్రీకాళహస్తిలోని శక్తి ఆలయాల్లో నవరాత్రి ఉత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. శక్తి స్వరూపిణిల దివ్యాలంకారాలు భక్తులను ఆనంద డోలికల్లో తేలియాడేలా చేస్తున్నాయి. శ్రీకాళహస్తిలోని భాస్కరపేటలో వెలిసి ఉన్న శ్రీ చాముండేశ్వరీదేవి ధనలక్ష్మీదేవిగా దివ్యాలంకారంలో దర్శనమిచ్చారు. అమ్మవారిని కరెన్సీ నోట్లతో సుందర శోభితంగా ఆకర్షణీయంగా అలంకరించారు. స్థానికులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు
జరుపుకున్నారు. బహదూర్పేటలోని శ్రీ నల్లగంగమ్మ దేవి ఆలయంలో ధనలక్ష్మీదేవి అలంకారంలో దివ్యశోభితంగా ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు. విశేష పూజలు జరిపారు. స్థానికులు పెద్ద ఎత్తున దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఉప్పు వీధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో పార్వతీదేవిగా విశేష అలంకారం చేశారు. వాసవి మహిళా మండలి ఆధ్వర్యంలో భక్తిరంజని కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారిని స్తుతిస్తూ వివిధ రకాల భక్తి పాటలు ఆలపించారు. గ్రామదేవత ముత్యాలమ్మ తల్లి మహాచండీ రూపంలో శోభిత అలంకారంలో దర్శనమిచ్చారు. అమ్మవారికి గాజులతో చేసిన అలంకారం భక్తులను విశేషంగా ఆకర్షించింది. అలాగే బజారు వీధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో గరుడునిపై వెంకటనాథుని దివ్య దర్శన భాగ్యాన్ని కలిగించారు. వేడాంలోని శ్రీ కాళికామాతదేవి ధనలక్ష్మీదేవిగా భక్తులకు దివ్య దర్శనం అనుగ్రహించారు. పానగల్లోని పొన్నాలమ్మ దేవికి విశేష అలంకారాలు చేశారు. కొత్తపేటలోని శ్రీ సీతలాంబాదేవికి విశిష్ట పుష్పాలంకారాలతో సుందర శోభితంగా దివ్యాలంకారం చేశారు. శక్తి స్వరూపిణులను భక్తులు దర్శించుకుంటూ భక్తి ప్రపత్తులతో పిండి దీపాలు వెలిగించి సంప్రదాయ పద్ధతిలో పూజలు జరిపి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అంకాళమ్మదేవి ఆలయంలో అమ్మవారు సంతానలక్ష్మిగా దర్శనమిచ్చి భక్తులను ఆశీర్వదించారు. శ్రీకాళహస్తి క్షేత్రంలో నవరాత్రి ఉత్సవాల్లో 7వ రోజు శ్రీ జ్ఞానప్రసూనాంబికాదేవి కాళరాత్రిదేవి రూపంలో దివ్యమంగళకర స్వరూపంలో దర్శనమిచ్చారు. అమ్మవారి సన్నిధిలో బొమ్మల కొలువు సుందర శోభితంగా ఏర్పాటు చేశారు. విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో నవరాత్రి ఉత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. గిరిపుత్రి సౌభాగ్య మంగళకర రూపిణి జ్ఞానప్రసూనాంబికాదేవి 7వ రోజు కాళరాత్రిదేవి రూపంలో భక్తులను అనుగ్రహించారు. శ్రీకాళహస్తి ఆలయంలోని అలంకార మండపంలో అమ్మవారి ఉత్సవమూర్తికి కాళరాత్రిదేవి అలంకారం చేసి వైభవంగా తీసుకువచ్చి అమ్మవారి ఆలయం ఎదుట ఉయ్యాలలో అమ్మవారి దివ్యమంగళకర రూపాన్ని కొలువుదీర్చారు. అమ్మవారి సన్నిధిలో వివిధ రకాల దేవతా ప్రతిమలు, బొమ్మలను ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు. ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే విధంగా ఆధ్యాత్మిక చింతను శోభను కలిగించేలా బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో శైలపుత్రికాదేవి ఉత్సవమూర్తికి విశేష పూజా కార్యక్రమాలు జరిపారు. అమ్మవారికి విశేష పూజలు జరిపి ఆలయ ప్రాకారోత్సవం నిర్వహించి బాలజ్ఞానాంబిక సన్నిధిలో అమ్మవారికి విశేష దీపారాధన సమర్పించారు. 9 రోజుల పాటు విశేష దివ్యాలంకారాలతో దుష్ట సంహరణ చేసి లోక సంరక్షణ చేసిన శక్తి స్వరూపిణిగా అమ్మవారి దర్శన భాగ్యాన్ని భక్తులు పొంది అనుగ్రహం పొందాలని ఆలయ వేద పండితులు సూచించారు. శ్రీకాళహస్తిలోని మద్రాసు రోడ్డులో ఉన్న సాయిబాబా గుడి ఆలయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన NTMS ఎలక్ట్రిక్ బైక్ షోరూం ప్రారంభించారు. శ్రీకాళహస్తి స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ మరియు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ సంయుక్తంగా రిబ్బన్ కట్ చేసి షోరూం ప్రారంభించారు. బృందమ్మ మరియు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ మాట్లాడుతూ NDMST ఎలక్ట్రిక్ బైక్ షోరూం శ్రీకాళహస్తిలో ప్రారంభం కావడం సంతోషకరమన్నారు. వాతావరణ కాలుష్యాన్ని నివారించడానికి ఈ ఎలక్ట్రిక్ బైకులు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ బైకులను కొనుగోలు చేసి వాతావరణ కాలుష్యాన్ని నివారించాల్సిందుకు తోడ్పడాలని తెలిపారు. అందులో ఈ సంస్థ కొనుగోలుదారునికి ఒక సువర్ణ అవకాశం ఇస్తోందని, ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేసిన కొనుగోలుదారుడు అతనికి తెలిసిన వ్యక్తుల ద్వారా ఈ ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేస్తే ప్రతి కస్టమర్ నుంచి 5,000 రూపాయలు కొనుగోలు చేయించిన వ్యక్తికి అందజేస్తామని, తద్వారా వారు వారి వ్యాపారాభివృద్ధి కూడా చేసుకోవచ్చని తెలిపారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. వారి కలయికలో ఈరోజు ఎలక్ట్రికల్ 2-వీలర్ బైక్స్ ని షోరూమ్ ఈరోజు ప్రారంభిస్తున్నారు. ఈ ప్రారంభానికి ముఖ్య అతిథిగా మన గౌరవ శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారి తల్లి గారు బృందమ్మ గారు నన్ను ఆహ్వానించడం జరిగింది. మరి ADMS ఎలక్ట్రిక్ బైక్ అంటే ఈ యొక్క బైకులు భారతదేశంలో ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక, అదేవిధంగా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారి యొక్క నేతృత్వంలో దేశమంతా కూడా అంటే పొల్యూషన్ లేకుండా కాలుష్య రహిత భారతదేశం తీసుకురావాలని చెప్పి ఒక మంచి నినాదంతో అంటే నితిన్ గడ్కరీ గారు కూడా మనందరికీ స్టేట్మెంట్ ఇచ్చారు. త్వరలో పూర్తి 5 సంవత్సరాల్లో భారతదేశంలో అన్ని కూడా ఇట్లాంటి వెహికల్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా అంటే దేశం కోసం, దేశం ఎక్కువగా ఈ డీజిల్ వల్ల పెట్రోల్ కలుషితం అయిపోతుంది కాబట్టి దానివల్ల ఎక్కువ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దానికోసం ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా ఎక్కువగా మొత్తాలన్నీ అంటే కార్లు కావచ్చు, 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, బస్సులు కావచ్చు, ఇప్పటికే బస్సులన్నీ కూడా ఎక్కువగా వచ్చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం.
దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కాలభైరవ అభిషేకం వైభవంగా నిర్వహించారు. మంగళవారం రాత్రి శ్రీ జ్ఞానప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఏకాంత సేవ అనంతరం ఆలయ అర్చకులు కరుణాకర గురుకుల్ మారుతుల ఆధ్వర్యంలో కాలభైరవ స్వామివారికి పాలు, పెరుగు, తేనె, విభూది, చందనం, కుంకుమ, నారికేళ్ల జలాలు, కందిపొడి, పన్నీటి జలాలు అలాగే పలు రకాల సుగంధ పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకించిన అనంతరం కాలభైరవ స్వామివారికి వడమాల, నిమ్మకాయల మాల, గజమాలలతో కాలభైరవ స్వామివారిని శోభాయమానంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం వేదమంత్రాల మధ్య మంగళ వాయిద్యాల నడుమ కాలభైరవ స్వామికి ఆలయ ప్రాకారోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర ఆలయ సిబ్బంది, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం, స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కాలభైరవ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా హరహర మహాదేవ, శంభో శంకర, ఓం నమ శివాయ నామస్మరణలతో మార్మోగింది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. స్వర్ణరథంపై కొలువుతీరి భక్తులను కటాక్షించిన శ్రీనివాసుడు, శ్రీవారి చాలకట్ల బ్రహ్మోత్సవాల్లో పలు వాహన సేవల్లో భక్తులను అనుగ్రహిస్తున్న కోనేటి రాయుడు. శ్రీవారి ఖ్యాతిని అపవిత్రం చేస్తే ఫలితం స్వామివారే నిర్ణయిస్తారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన వ్యాఖ్యలు. శ్రీకాళహస్తిలో అంగరంగ వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు, వివిధ అలంకారాల్లో కొలువుదీరి భక్తులను కటాక్షిస్తున్న అమ్మవారు, కిటకిటలాడుతున్న ఆలయాలు. చిత్తూరును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఒక లక్ష్యంతో పనిచేస్తా నూతన డిఎఫ్ఓగా బాధ్యతలు చేపట్టిన ఎస్ భరణి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.